హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీ వెంకట్ బ్లాగ్స్. ఆల్రెడీ తమ్నెల్ అయితే చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి మా పాప 10th మంత్ ఫోటోషూట్ వీడియో. ఈ 10th మంత్ లోనే మా పాపకి టీత్ అయితే వచ్చింది. ఇంక అందుకే టూత్ థీమ్ అయితే చేస్తున్నాము. ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అని చెప్పేసి బ్యానర్ ఉంటుంది కదా, ఆ బ్యానర్ ని అయితే ఆర్డర్ లో అరేంజ్ చేస్తున్నాను. ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అనే దానికి అటు ఇటు కూడా టీత్ షేప్ అయితే వచ్చాయి. సో వాటిని అయితే ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాను. ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అనే బ్యానర్ ని అయితే అరేంజ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే 10th మంత్ ఫోటోషూట్ కాబట్టి నెంబర్ 10 అనే దాన్ని టీత్ తో పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ప్లెయిన్ పేపర్ ని తీసుకుని టీత్ షేప్ లో అయితే కట్ చేశాను. అదైతే ఇంక వీడియో ఏమీ తీయలేదు. సో చూసారు కదా, ఒక్కొక్క టీత్ ని సెపరేట్ గా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ కట్ చేసిన పేపర్ ని ప్లాస్టర్ మీద 1 అనే షేప్ లో అరేంజ్ చేస్తున్నాను. ఇంకా 0 షేప్ లో కూడా ప్లాస్టర్ మీద టీత్ ని అయితే అరేంజ్ చేస్తున్నాము. చూసారు కదా, 10 నెంబర్ లాగా టీత్ ని అరేంజ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీనికి బ్యాక్ సైడ్ అయితే డబుల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, సో అదైతే వేసాము. ఎందుకంటే క్లాత్ కి స్టిక్ చేద్దామని చెప్పేసి ప్లాస్టర్ అయితే వేసామన్నమాట. ఇంక ఇక్కడ అయితే క్లాత్ కట్టడానికి స్టాండ్ అయితే అరేంజ్ చేస్తున్నాము. బ్లాక్ కలర్ క్లాత్ అయితే డెకరేషన్ అది బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి బ్లాక్ కలర్ క్లాత్ ని అయితే యూజ్ చేసాము. ఆల్రెడీ ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అనే బ్యానర్ ని అరేంజ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడైతే ఈ స్టాండ్ కి కట్టేస్తున్నాము. ఆల్రెడీ నెంబర్ 10 అనేలాగా అరేంజ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడైతే దాన్ని క్లాత్ కి అయితే స్టిక్ చేస్తున్నాము. ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అనే బ్యానర్ లోనే ఇలాంటివి కొన్ని వస్తాయి కదా, సో వాటికి కూడా డబుల్ ప్లాస్టర్ వేసేసి క్లాత్ కి అయితే స్టిక్ చేస్తున్నాము. ఇంకా కింద మా పాప కూర్చోడానికి క్లాత్ ని అయితే వేస్తున్నాను. ఈ కప్ కేక్స్ ని అయితే మేము బయట తీసుకున్నాము. ఈ కేక్స్ ని క్లాత్ కి అటు ఇటు కూడా పెడుతున్నాను. అంటే ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అనే బ్యానర్ లో ఐ లవ్ మై మామ్, ఐ లవ్ మై డాడ్, ఇంకా ఐ గాట్ మై ఫస్ట్ టూత్ ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. సో ఈ స్టిక్ ని కప్ కేక్స్ కి పెడదామని చెప్పేసి కేక్స్ ని క్లాత్ కి అటు ఇటు కూడా పెడుతున్నాను. ఫైనల్ గా డెకరేషన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము చేసిన టూత్ థీమ్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చిన తర్వాత మా పాపను అయితే థీమ్ లో కూర్చోబెట్టేసాము. ఇంక ఇది వచ్చేసి టూత్ థీమ్ కాబట్టి మా పాప చేతికి ఒక టూత్ బ్రష్ అండ్ పేస్ట్ ని అయితే ఇచ్చేసాము. ఇంకా అలా ఆడుకుంటూ కూర్చుంది. ఇంకా రోజున మా పాపకు తీసిన పిక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.